ఇథియోపియాలో దాదాపు 10,000 ఏళ్ల తర్వాత పేలిన అగ్నిపర్వతం ప్రభావం భారత్పై కూడా పడుతోంది. ఆ అగ్నిపర్వతం బూడిద మేఘం వల్ల ఇండియాలోని విమాన సర్వీసులపై ప్రభావం చూపుతోంది. దేశంలో గాలి నాణ్యతపై ప్రభావం చూపినప్పటికీ ఇండియా మీదుగా ఈ భారీ మేఘం ప్రయాణించింది. ఇథియోపియాలోని హైలీ గుబ్బి అగ్నిపర్వతం బద్దలవడం వల్ల వెలువడినటువంటి బూడిద మేఘం సుదూర అరేబియా సముద్రాన్ని దాటి భారతదేశంలోని పలు రాష్ట్రాల గగనతలంపైకి చేరుకుంది. ఈ పరిణామం కారణంగా ఉత్తర పశ్చిమ భారతదేశంలో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే ఈ బూడిద మేఘం చాలా ఎత్తులో, అంటే దాదాపు 15,000 నుంచి 45,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తూ ఉండడంతో భూ ఉపరితలంలోని గాలి నాణ్యతపై ఎటువంటి ప్రభావం లేదని వాతావరణ నిపుణులు స్పష్టం చేశారు. ముఖ్యంగా ఢిల్లీ వంటి ప్రాంతాల్లో ఇప్పటికే గాలి నాణ్యత చాలా తక్కువగా ఉంది. దీంతో ఈ మేఘం వల్ల ఊపిరి ఆడదని ప్రజలు అపోహపడ్డారు. కానీ అలా జరగలేదని తెలుస్తోంది. దాదాపు 10,000 సంవత్సరాల తర్వాత తొలిసారిగా విస్ఫోటనం చెందిన ఈ అగ్నిపర్వతం నుంచి వెలువడిన బూడిద మరియు సల్ఫర్ డయాక్సైడ్ అధిక వేగంతో వీచే గాలుల కారణంగా భారత్ వైపు మళ్లింది. బూడిద మేఘం ఇథియోపియా నుండి ఎర్ర సముద్రం, యెమెన్, ఒమన్ మరియు అరేబియా సముద్రం మీదుగా దాదాపు 1,000 కిలోమీటర్లు ప్రయాణించి భారతదేశంలోని గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీ వంటి ఉత్తర రాష్ట్రాల వరకు చేరుకుంది. ఢిల్లీకి దాదాపు 12,000 కిలోమీటర్ల దూరం నుంచి ఈ మేఘం ప్రయాణించినట్లుగా కొన్ని నివేదికలు తెలిపాయి. ఈ మేఘం గంటకు సుమారు 100 నుండి 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నట్లుగా తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ బూడిద మేఘం భారత గగనతలం నుంచి త్వరగా కదిలిపోయింది. భారత వాతావరణ శాఖ అంచనా ప్రకారం ఈ మేఘం తూర్పు దిశగా కదులుతూ మంగళవారం సాయంత్రం 7:30 నాటికి భారత గగనతలం నుంచి పూర్తిగా చైనా వైపు వెళ్లిపోయే అవకాశం ఉంది. 10,000 సంవత్సరాల తర్వాత పేలినటువంటి అగ్నిపర్వతం ఇండియా మీదుగా వెళ్ళినటువంటి ఆ బూడిద మేఘం నేపథ్యంలో ఇథియోపియాలో 10,000 ఏళ్ల తర్వాత హైలీ గుబ్బి అనేటువంటి అగ్నిపర్వతం పేలడంతో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. ఇండియాలో విమాన సర్వీసులకైతే స్వల్ప ఆటంకమైతే నెలకొంది. ఆకాశంలో దాదాపు 15,000 నుంచి 45,000 అడుగుల ఎత్తులో ఈ మేఘాలైతే ఉన్నట్లుగా చెప్తున్నారు. దేశంలో గాలి నాణ్యతపై ఎటువంటి ప్రభావం ఈ బూడిద మేఘం చూపనట్లుగా చెప్తున్నారు.